ఏదైనా ట్రైన్స్ వినబడుతుందా? అవి తిరుమల కొండలు, రైల్వే ట్రాక్, హైవే, ఊరు. ఈ సింగిల్ రోడ్ వెళ్ళి హైవే కనెక్ట్ అవుతుంది. చెట్టు మీద పిచ్చుక ఎలా ఉందో ఏదో తేడా. ఈ మంచం మీద మీరు ఎప్పుడైనా పడుకోని కానీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. హాయ్ హలో, దిస్ ఈజ్ ఇస్మాయిల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేనైతే రేణిగుంట సర్కిల్లో రైల్వే కోడూరు వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు ఒక్క బస్సు కూడా రాలేదు. ఎప్పటికొస్తుందో చూద్దాం. సో నైట్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇలా వచ్చి మిద్దె మీద చాప బొంత వేసుకొని పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని పడుకున్నాను. పొద్దున నిద్ర లేచేసరికి ఎదురుగా వ్యూ అయితే ఇలా ఉంది. దూరంగా కొండలు, ఎటు చూసిన పచ్చటి చెట్లు, పచ్చని చెట్ల మధ్యలో ఇల్లులు, చుట్టూ చూసిన ఎటు చూసిన మామిడి తోటలు ఏ ఉన్నాయి, కొబ్బరి చెట్లు, ఇలా మొత్తం గ్రీనరీ మధ్యలో ఇల్లులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చూడండి, ఇలా ఇంటి వెనక పక్క మామిడి తోట ఎలా ఉంది చూడండి, మామిడి తోట. సో అలా దూరంగా మనకు కనిపించేవి తిరుమల కొండలు. ఇవి తిరుమలకి వెళ్ళే కొండ అనమాట. అది చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో, ఎటు చూసినా గ్రీనరీ. సో ఇది చూడండి, ఈ మునగ చెట్టు మీద పిచ్చుక ఎలా ఉందో, ఏదో తింటూ ఉంది మునగ చెట్టు మీద పిచ్చుక. సో అక్కడి నుంచి ఇలా చూడండి ఒక్కసారి, మామిడి చెట్లు, అరటి చెట్లు, అసలు ఎంత బాగుందంటే ఇంటి పక్కనే ఇంత గ్రీనరీ ఉంది. ఇంటి పక్కనే, ఎక్కడ దూరంగా కూడా కాదు. సో నేను నిద్రలేసరికి స్కూల్ పిల్లలు రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్తున్నారు చూడండి. ఈ మంచం చూసారా? ఈ మంచం మీద మీరు ఎప్పుడైనా పడుకోని కానీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అలా బయటకు వచ్చాను. ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి చూస్తే అటు మామిడి తోట, ఇటు మామిడి తోటే, ఎటు చూసినా ఏదో ఒక తోట అయితే కనిపిస్తున్నాయి. అది ఇక్కడ నుంచి చూసి అది హౌస్. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ రోడ్ అయితే ఇలా వెళ్ళి హైవేకి అయితే కనెక్ట్ అయ్యింది. ఇది చూడండి, రైట్ సైడ్లో మామిడి తోట, ఇలా లెఫ్ట్ సైడ్లో బొప్పాయి తోట ఉంది. కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. బొప్పాయి మొత్తం వచ్చి హైబ్రిడ్ బొప్పాయి లాగా ఉంది. ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఏదైనా ట్రైన్స్ వినబడుతుందా? అవి తిరుమల కొండలు, రైల్వే ట్రాక్, హైవే, ఊరు. ఈ సింగిల్ రోడ్ వెళ్ళి హైవే కనెక్ట్ అవుతుంది. అది ట్రైన్. ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా బొప్పాయి కానీ, మామిడి తోట కానీ, లేదంటే అరటి, ఇవే కనబడతాయి చుట్టుపక్కల ఈ విలేజ్. అరటి తోట కానీ, బొప్పాయి కానీ, అక్కడ దూరంగా మామిడి చెట్లు, మామిడి తోటలు, ఇవే ఉంటాయి. ఇది ఈ రోడ్డు వ్యూ. అటు ఇటు పొలాలు, బొప్పాయి, అరటి, మామిడి, ఇలా నడుచుకుంటూ వెళ్తే ఊర్లోకి వెళ్తాం. ఎదురుగా మనకు కనిపించేది రాపూరు కొండలు, రాపూరు చిట్వేలి. బ్యాక్ సైడ్ అనేది తిరుమల కొండలు. చూడండి బొప్పాయి, వేప చెట్లు ఉన్నాయి. బట్ వేపలు తీసుకొని బ్రష్ చేసుకుందామంటే ప్రజెంట్ మనం బ్రష్ చేసుకున్నాం కాబట్టి వేపలతోటి బ్రష్ చేయలేం, బ్రష్తోనే చేయాలి. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి అలా అరిటాకులో 2 ఇడ్లీ, ఎర్ర కారం, కడప కారం వేసుకొని అలా టిఫిన్ చేసి అలా సరదాగా బయటకైతే వెళ్ళాను. ఇది ఈరోజు వీడియో. ఈ పల్లెటూరు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.